ఈ విశ్వమంతా నిశ్శబ్దంగా ఆగిపోయిన ఒక క్షణం. హిమాలయాల మధ్య కైలాస పర్వత శిఖరంపై యోగీశ్వరుడు, కాలకాలేశ్వరుడు, శివుడు ధ్యానంలో లీనమై ఉన్నాడు. కైలాస ద్వారంలో నిలబడున్నాడు. అడ్డంకులను తొలగించే దేవుడు, విఘ్నేశ్వరుడు, గణేశుడు. చిన్న రూపంలో ఉన్న అతని హృదయం మాత్రం అపారమైన కరుణతో నిండింది. భూమిపై ఉన్న భక్తుల కష్టాలు, వారి భయాలు, వారి అడ్డంకులు అన్నీ గణేశుడి మనసును కలిచివేశాయి. నాన్న అని పిలవాలనిపించింది. గణేశుడి మనసు మాటలు వినగానే శివుడు నెమ్మదిగా తన కళ్ళు తెరిచాడు. ఆ చూపులో కోపం లేదు, కేవలం తండ్రి ప్రేమ మాత్రమే. శివుడన్నాడు, నాయనా గణేశా, అడ్డంకుల జీవితం ఒక భాగం, కాని వాటిని దాటే ధైర్యం భక్తులకివ్వాలి. అప్పుడే శివుడు తన హృదయం నుంచి దివ్యమైన శక్తిని విడుదల చేశాడు. ఆ శక్తి నేరుగా గణేశుడిని చుట్టుముడింది. శివుని ఆశీర్వాదంతో గణేశుడు మరింత ప్రకాశించాడు. ఇక భక్తుల మార్గంలోయే అడ్డంకి నిలబడలేదు. భూమిపై భక్తులు ఏ పని మొదలుపెట్టినా ముందుగా పిలిచారు, ఓం గం గణపతయే నమః. అదే క్షణంలో శివుని కరుణ వారికి చేరింది. శివుడు లేక గణేశుడు కాదు, గణేశుడు లేక శివుని కరుణ పూర్తి కాదు. ఇదే తండ్రి కుమారులన దివ్య బంధం. ఓం నమ శివాయ. జై గణేశ.